ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మరి ఒక స్త్రీ గురించి ధ్యానం చేసుకుందామండి. చిన్న మాట ధ్యానం చేసుకుందాము. ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలలో ఇక్కడ ఒక స్త్రీ కనపడతా ఉంది. అయితే ఈమె ఒక వ్యాపారం చేసేది. ఒక పొడిని, అంటే ఆ యొక్క వస్త్రాలకు వేసే పొడిని ధనవంతులు వేసుకుని మరి కట్టుకునే చీరలకి మరియు బట్టలకి వేసే అద్దకాన్ని, ఒక రంగుని మరి అమ్మే వ్యాపారస్తురాలు ఈమె. అంటే ఈమె యొక్క జీతము మరి వేలల్లో ఉంటుందని మనకు కనపడతా ఉన్నది. ఎందుకంటే అది ఖరీదైనటువంటి మరి రంగుగా మరి కనపడతా ఉంది. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈమె ధనవంతురాలుగా కూడా కనపడతా ఉంది. మేము చేసినటువంటి మరి పని ఏమిటంటే, ఈమె మరి సముద్ర తీరాన అందరూ అక్కడికి వెళ్ళి మరి విశ్రాంతి తీసుకోవడానికి మరి వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ సముద్రం పక్కన, సముద్రం దగ్గరికి అందరూ వెళ్తూ ఉండినప్పుడు ఏమి కూడా అక్కడ ఏదైనా వ్యాపారం ఏమైనా కొనసాగిద్దామని ఆమె ఆ యొక్క పొడిని తీసుకొని సముద్రం ఒడ్డుకి వెళ్ళిందండి. అయితే వెళ్ళినటువంటి ఆమెను మరి ఆమెకు పౌలు గారు అక్కడికి వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి జీవితాన్ని గురించి, ఆయన పొందినటువంటి శ్రమల గురించి చెబుతా ఉన్నప్పుడు ఈమె తన యొక్క వ్యాపారాన్ని మరి మానేసి అక్కడ వదిలేసి మరి పౌలు గారి యొక్క బోధ యందు లక్ష్యం ఉంచినటువంటి స్త్రీగా కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మరి ఎవరి యొక్క పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, నిమగ్నం అయిపోయి ఉంటున్నారు. దేవుని యొక్క మాటకు సమయం ఇవ్వట్లేదండి మీరు. అయితే దేవుడు మరి ఈ యొక్క స్త్రీ ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనకి ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఉద్యోగాలు ఉన్నా కూడా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దేవునికి ఒక సమయం ఇవ్వాలని మరి చెబుతా ఉన్నది. అయితే ఈమె పౌలు గారి బోధ చెప్పుతున్నప్పుడు ఆ బోధ యందు ఆయన వైపు ఎలా చూస్తా ఉందంటే, లక్ష్యం నుంచి చూస్తూ ఉంది. అంటే ఆమె తన యొక్క మనసుని మరి స్థిరపరచుకుంటా ఉంది వాక్యము. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీరు మరి వాక్యం ఎన్నో సంవత్సరాల నుంచి వినపడతా ఉంది మీకు. ఇంకా మరి మీరు చెవిని పెట్టట్లేదనంటే అది ఎంత మరి ప్రమాదకరం అండి. దేవుని యొక్క రాకడ వస్తూ ఉంది. ఈనాడు చూసినట్లయితే మరి వయసుతోటి పరిమితం లేదండి మరణాలు. మరి వయసు వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా మరి దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. మరి నీవు సజీవులుగా ఉన్నారని అంటే దేవుని యొక్క పిలుపు వినాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, మన యొక్క పనులు ఉన్నాయని అంటే దేవుడు ఇచ్చినవేనండి. ఎందుకనగా మనిషి కష్టించి మరి ఆ యొక్క మరి ఆహారం తీసుకోవాలని, మరి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని మరి దేవుని యొక్క ఆశ ఉన్నది. కనుక ఇలాగా మరి ఈమె పేరైతే లూదియాగా పేర్కొనబడతా ఉంది. లూదియా ఈమె యొక్క జీవితము మరి ఒకప్పుడు ధనవంతురాలుగా కనపడతా ఉంది. ఆమె రాజులకి, ధనికులకి ఈ యొక్క అద్దకాన్ని అమ్మేదిగా కనపడతా ఉంది. అంటే ఈమె యొక్క హృదయము మరి మరి ఒక ధనవంతురాలతోటి మరి వారి యొక్క మనసు ఎలా ఉండదంటే దేవునికి లోబడేదిగా ఉండదండి. దేవుని మాటకు, దేవుని యొక్క వాక్యాన్ని వినేంత సమయము వారు ఇవ్వరు. అందుకనే వాక్యం ఏమి చెబుతుందంటే, లూకాసు వార్తలో మరి ధనవంతుడు మరి సూది బెజ్జంలో నుంచి మరి దూరునని చెబుతా ఉంది. ధనవంతుడు మారటం అంటే అది దేవుని యొక్క కృపాభాగ్యమే. అయితే ఈనాడు నీవు ఏదైనా మరి ఉన్నత స్థానంలో నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క సమయానికి నువ్వు కూడా అంగీకరించండి.
మీరు ఒకసారి దేవుని యొక్క సమయాన్ని మరి వాడుకోండి. మీరు కూడా దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ప్రతి మనిషికి ఏదో ఒక సమయము ఇస్తూనే ఉన్నాడు. ఆ సమయాన్ని పోగొట్టుకుంటే మరి సమయం తిరిగి రాదండి. ఈ జీవితము పోయిన సంవత్సరం మరి ఒక సంవత్సరం అయితే ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం పెరుగుతూ ఉంది. వయసు పెరుగుతూ ఉంది కానీ వయసు తరగట్లేదు. కనుక ఈ యొక్క సమయంలో లూదియా చేసినటువంటి మరి మంచి పని, తన యొక్క వ్యాపారాన్ని విడిచిపెట్టి మరి క్రీస్తును నమ్ముకోవటానికి సిద్ధపడింది. క్రీస్తుని మరి విశ్వసించటానికి తన యొక్క హృదయాన్ని మరి సిద్ధపరచుకుందండి. మరి ఈనాడు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వినపడతామండి. టీవీ ద్వారా, సెల్లుల ద్వారా, మరి మందిరాల్లో నుంచి దైవజనుల యొక్క మాటలు, సంఘ కాపరులు, మరి మీ యొక్క ఇరుగు పొరుగు వారి విశ్వాసులు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నప్పుడు మరి మీరు దేవునికి సమయాన్ని ఇవ్వరా? సమయాన్ని సద్వినియోగపరచుకోవటం జ్ఞానవంతుల యొక్క లక్షణం. మరి సమయాన్ని సద్వినియోగపరచుకుంటుందండి. తన యొక్క వ్యాపారాన్ని విడిచిపెట్టింది. తన యొక్క మరి అక్కడ వచ్చినటువంటి మరి రాబోయే మరి ఆ యొక్క ధనలాభాన్ని చూసుకోలేదండి. ఈనాడు డబ్బు చూసుకొని దేవుణ్ణి మర్చిపోతున్నారు. కనుక మరి లూదియా మనకు చెబుతామంది, తన యొక్క స్థితిని మర్చిపోయింది, తన యొక్క పరిస్థితిని విడిచిపెట్టింది. ఆ యొక్క క్షణంలో యేసు ప్రభువాన్ని మరి తన యొక్క జీవితంలోకి ఆహ్వానించింది. ఈనాడు మనమందరం కూడా, మీరందరూ కూడా వాక్యం వినపడుతున్నటువంటి మీ అందరూ కూడా దేవునికి ఒక సమయం ఇద్దామండి. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే బిడల వలె ఉన్నామండి. పరలోకానికి చేర్చబడే మరి కుమారుల వలె మరియు పౌరుల వలె ఉన్నామండి. వారసుల వలె ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని వినటం వలన విశ్వాసం పెరిగింది. వినండి, దేవుని యొక్క వాక్యం వినండి. లూదియా మనకు చెబుతుంది ఈ యొక్క సమయంలో లక్ష్యముంచి దేవుని యొక్క మాట యందు లక్ష్యముంచి వినాలని చెబుతుంది. కాబట్టి మనందరం కూడా దేవుని మాటలు యందు లక్ష్యముంచి ఒక్కసారి విన్నామండి. దేవుడు మనతోటి, మన హృదయంతోటి, మన యొక్క వ్యాధి బాధలతోటి, మన యొక్క ఆర్థిక ఇబ్బందులతోటి, మనకున్నటువంటి మరి సమస్యలతోటి దేవుడు మాట్లాడతాడేమో. ఒక్కసారి దేవునికి సమయం ఇచ్చి చూద్దామండి. దేవుడు చెవిగలవాడు, ఆయన వింటాడు. ప్రతి వారి యొక్క మొరను దేవుడు వింటాడని చెబుతా ఉన్నాడు లేఖన భాగాల్లో. నువ్వు గమనించావా? ఒక్కసారి దేవునికి సమయం ఇచ్చి చూద్దాము. లూదియాకి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యము నీకు కూడా దేవుడిస్తాడు. లూదియాకి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క పరలోక భాగ్యమును నీకు కూడా ఇస్తారు. వారి కుటుంబానికి ఇచ్చినటువంటి రక్షణ అనే ఆ యొక్క ఆశీర్వాదము నీ కుటుంబానికి కూడా దేవుడిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి వెనకకు తిరగకండి, ముందుకి మరి సాగిపోయే మరి విశ్వాస వీరులుగా మనమందరం కూడా, మీరందరూ కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ సమయంలో దేవునికి ఒక్క సమయం, దేవుని యొక్క వాక్యానికి ఒక సమయము మనం ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదము, రక్షణను పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలాగనే మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాల కొరకు సిద్ధపడదామండి. దేవుడి మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.